నిజమైన గురువు దక్షిణామూర్తిలాగా ఉంటాడు. ఎలా అంటే మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం. అంటే మనిషిలోని శబ్దాన్ని తగ్గిస్తాడు. ఇప్పుడు మనకు వచ్చే నవరాత్రులు మాతంగి, శ్యామల నవరాత్రులు. వాక్కుకు అధిపతి. అయితే వాక్కుకు అధిపతి అంటే బాగా మాట్లాడతారు. వాక్కు యొక్క దాన్ని పెంచుతారు అని గాదు. వాక్కు మన మనసులో నుంచి వచ్చే వాక్కు ఇష్టమున్నట్టు వస్తుంటే మనకు అది అశాంతిని కలిగిస్తది. అది న్యాచురల్‌గా రావాలి. నిజాయితీతో రావాలి. ఆర్టిఫిషియల్‌గా రావద్దు. అప్పుడేమైతదంటే మనకు అది ఆనందాన్ని కలిగిస్తది. సహజ స్థితి అన్నట్టు. అయితే దక్షిణామూర్తి మనలో ఉన్న అన్‌వాంటెడ్ సౌండ్ దాన్ని తీసేస్తాడు. మనకు అన్‌వాంటెడ్ సౌండ్ ఎప్పుడు వస్తదంటే ఒకటి భయం వల్ల. భయం ఎప్పుడొస్తదంటే ఉన్నది పోతది అనుకున్నప్పుడు భయం వస్తది. మన దగ్గర ఉన్నది ఎవరో తీసుకపోతారు. మనం కోల్పోతాము. అది ధనం గావచ్చు, వయసు గావచ్చు, అధికారం గావచ్చు. రెండవది ఆశ. పూర్తిది గావాలి అనేది. ఇప్పుడెట్లా అంటే అధికారం గావాలి, ఎమ్మెల్యే గావాలి అనుకోండి. అది కావాలని ఆశ. అప్పుడు శబ్దం పెరుగుతది. మనస్సు చంచలమైతది. లేదా సరే కష్టపడి వచ్చింది. మళ్ళీ పోతది అని భయం. కావాలన్న ఆశ, పోతది అన్న భయం. ఈ 2 మనిషిని ఎప్పుడూ సుఖంగా ఉండనియ్యదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఆ 2 లేనప్పుడు తను ఉన్న స్థితిలో ఎప్పుడైతే పూర్ణంగా ఉంటాడో, అతను చాలా ఆనందంగా ఉంటాడు. అందుకే కలశం చాక్షమాలాంచ జ్ఞానముద్రాంచ పుస్తకం. కరైశ్చతుర్భిర్దదతే దక్షిణామూర్తయే నమః. ఆయనే 4 చేతుల్లో ఏం పెట్టుకున్నాడంటే కలశం 1, అక్షమాల 2, జ్ఞానముద్ర 3, పుస్తకం 4. వీటిని కరైః చతుర్భిః 4 చేతుల్లో ఇవి ధరించాడు. ఈ 4 సిగ్నిఫికెన్స్ మనకు కరెక్ట్‌గా అర్థమైతే గురువు స్థితి ఏంటి అనేది అర్థమైతది. కలశం అంటే శ్రద్ధ 1, పూర్ణత్వం 2. ఒకటి హృదయం ఎప్పుడు దాని మీద పెట్టాలి. మనం ఏదైతే చదువుతున్నామో దాని మీద, విషయం మీద. అంటే సంపూర్ణ శ్రద్ధ నేచురల్‌గా సహజంగా లోపల నుంచి రావాలి. పైపైన కాదు. పైపైన వస్తే అది కలశం గాదు. కలశోద్భవుడు, కుంభ సంభవుడు అగస్త్యుడినంటారు. అంటే శ్రద్ధ గలవాడు అన్నట్టు. శ్రద్ధ అంటే నేచురల్ ఇంట్రెస్ట్. హృదయం నుంచి వచ్చేది అన్నట్టు శ్రద్ధ. అది కలశం. అది సింబాలిక్. అందుకే లలితా సహస్రనామాలను చేసిన అగస్త్యుడు ఎవరైతే ఉన్నారో, హయగ్రీవుడు అగస్త్యునికి అవి చెప్తాడు. కుంభ సంభవుడు అంటే శ్రద్ధ. శ్రద్ధ లేని వాడికి చెప్పబడదు ఏది గూడా. చెప్తే అది బూడిదలో పోసిన పన్నీరైతది. శ్రద్ధ చాలా ఇంపార్టెంట్. డిసైపుల్‌కి ఉండాల్సింది శ్రద్ధ. కలశం అది కలశంతో ఇండికేట్ చేస్తున్నాడు. అక్షమాల, అక్షమాల అంటే జపమాల అన్నట్టు. జపమాల ఆ నుండి క్ష వరకు ఉండేటివి. దాంట్లో ఏముంటాయి? ఆ నుండి క్ష. అంటే మొత్తం అన్ని శబ్దాలు అన్నట్టు. అంటే వాక్కుతో అన్నట్టు. వాక్కుతో జపం దేనితో చేస్తాం? వాక్కుతో చేస్తాం. వాక్కు అనే దాన్ని ఉపయోగించుకొని అంటే మొత్తం లిటరేచర్ అంతా. దాన్ని ఇగ ఎన్నో తీర్లు అన్వయించొచ్చు. మామూలుగా జపమాల అని తీసుకోండి. అక్షమాల. కలశం చ అక్షమాల అని. జ్ఞానముద్ర. ఆయన పర్పస్ ఏంటి? అంటే జీవాత్మ, పరమాత్మ అనుసంధానం. అందుకే జ్ఞానముద్ర. తర్వాత పుస్తకం. ఎప్పుడు నిరంతరం ఆ సరస్వతి ఉపాసన. అంటే ఒకవైపు జపం, ఒకవైపు శ్రద్ధ ఫస్ట్. శ్రద్ధతో
నిరంతరం జపం. తర్వాత అంటే పరమాత్మ ధ్యానం అన్నట్టు. తర్వాత పర్పస్ ఏంటి అంటే జ్ఞానం. తర్వాత పుస్తకం. ఈ దీంతో గురువు ఉంటాడు. 4 ముద్రలన్నట్టు. నిరంతరం పరిపూర్ణంగా లోపల నుంచి వచ్చే మనస్సుతో అతను పరమాత్మలో అనుసంధానం జేయాలనే కోరికతో జ్ఞానం నేర్చుకుంటూ, తర్వాత జపం జేస్తూ అతను ప్రవర్తిస్తాడు. జ్ఞానం కరైశ్చ చతుర్భిర్దదతే. ఇలాంటి లక్షణాలతో ఉన్న దక్షిణామూర్తయే నమః. ఆ దక్షిణామూర్తికి నమస్కారము అన్నట్టు. తర్వాత అందుకే ఇలాంటి లక్షణాలతో ఉంటాడు గాబట్టి గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే. మన గురువుగారు సారు నిరంతరం అతని చిత్తం ఎప్పుడు పుస్తకం మీదనే ఉండేది. జ్వరంలో గూడా, ఎలాంటి స్థితిలో గూడా పుస్తకాన్ని వదిలిపెట్టకపోయేది. పుస్తకము ఆయనే అంతే. ప్రపంచం కొట్టుకపోని వేరే చిత్తం లేదు. సన్మానం గావచ్చు, అది ఇంకేదన్నా గావచ్చు, ఏదైనా గావచ్చు. అన్నీ ఆయన విషతుల్యంగానే చూసేది. కేవలం విద్య, సరస్వతి మీదనే చిత్తం. అది నిజమైన గురువుకు ఉండాల్సిన లక్షణం. తర్వాత ఎక్కడ వాళ్ళు గురువు అని చెప్పుకోరు. వాళ్ళ పనేంది? ఏది చెప్పుకున్నా అంతా వేస్టే. ఒకటే చిత్తం. ఆ విద్య మీద చిత్తం. అందుకే పుస్తకం. దాని మీదనే శ్రద్ధ. తర్వాత జపం. పరమాత్మ మీదనే జపం. జపము అంటే యజ్జపస్తదర్థ భావ. ఆ భావము, ఒక భావముతో మనం నిరంతరం ఒక విషయాన్ని స్మరించడం. ఆ చిత్తం దేనికి అంటే పరమాత్మ అనుసంధానం కోసం నిరంతర భావన, ధ్యాస అన్నట్టు. తర్వాత పుస్తకం మీద శ్రద్ధ. అంటే విద్య మీద శ్రద్ధ. అంటే ఒకటేమో సరస్వతి మీద శ్రద్ధ. తర్వాత పరబ్రహ్మ మీద ఆ భావన, పరబ్రహ్మ భావన. ఈ 2 ఎప్పుడైతే ఉంటాయో అతనే నిజంగా గురువు. కానీ గురువు అని చెప్పుకోడు. ఎందుకంటే గురువు అని చెప్పుకోవడం కూడా ఒక టైం వేస్ట్. తర్వాత వేరే ఏ వాటి మీద కూడా అన్నిటిని విషతుల్యంగా చూస్తాడు. అదే ఆ స్వభావం అన్నట్టు అతనిది. అది మీకు ప్రత్యక్షంగా అతను చేసి చూపెట్టారు. ఇవన్నీ చెప్పుడు కాదు. చెప్పుడు చాలా మంది చెప్తారు. చెప్పుడే ఉన్నది. చెప్పుడు అన్నిటికన్నా చెప్పుడు ఈజీ. వినేటాడు ఉంటే చెప్పేవాడు, వినేటానికి చెప్పేవాడు లోకు అన్నట్టు. చెప్పుడు అందరు చెప్తారు. కానీ దాన్ని ఆచరించి చూపెట్టడం చాలా కష్టం. అదయిపోయింది. తర్వాత గురవే సర్వలోకానాం. అన్ని లోకాలకు అతను గురువు. సర్వలోకానాం గురవే. అన్ని లోక అంటే కనబడే అన్ని అన్నట్టు. ఆలోకనం అంటాం గదా! లోకము. అన్ని లోకాలకు భూభువ మొత్తం 7 లోకాలకు ఆయన గురువు. భిషజే భవరోగిణాం. భవరోగిణాం అంటే ఈ సంసారము అనే రోగాన్ని ఎవరైతే అనుభవిస్తున్నారో వాళ్లకు భిషక్ అంటే డాక్టర్ అన్నట్టు. వైద్యుడు. వాళ్ళలో ఉన్న రోగాన్ని పోగొట్టేవాడు. భిషజే భవరోగిణాం. తర్వాత నిధయే సర్వ విద్యానాం. అన్ని విద్యలకు అతను నిధి. నిధయే సర్వ విద్యానాం. అలాంటి దక్షిణామూర్తయే నమః. ఒకటి గురవే సర్వలోకానం. అధ్యాత్మ విషయం. ఆధ్యాత్మిక విషయాలకు 2, భౌతిక 3, 3 రకాలుగా చెప్పారు. మామూలు ఏంటి డాక్టర్ ఇన్ జనరల్ డాక్టర్ ఫిజికల్ లెవెల్‌లో ట్రీట్ చేస్తాడు. తర్వాత ఉపాధ్యాయుడు విద్యను బోధిస్తాడు. గురువు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇస్తాడు. 3 లెవెల్స్‌లో చెప్పాడన్నట్టు. ఈయన డాక్టర్. ఇలాంటి వాళ్ళకు డాక్టర్. సంసారం అనే ఒక రోగములో ఉన్నవాళ్ళు. అందరు ఆ రోగంలో ఉన్నట్టే. వాళ్ళను ట్రీట్ చేసే డాక్టర్. తర్వాత అన్ని లోకాలకు అతను గురువు. అంటే అన్ని లోకాలకు అజ్ఞానం నుంచి ఆయన దూరం చేసేవాడు.
తర్వాత సిద్ధనాయ ప్రసన్నాయ, వటమూల నివాసిని, సచ్చిదానంద రూపాయ, దక్షిణామూర్తయే నమః. సిద్ధనాయ అంటే చైతన్య స్వరూపము. చైతన్యపు ఒక మేఘము లాంటి వాడు. సిద్ధనాయ ప్రసన్నాయ, ఎప్పుడు ప్రసన్నంగా ఉండేవాడు. అతని మనస్సు ఎప్పుడు ప్రసన్నంగా ఉంటుంది. మనస్సు ఎప్పుడు చంచలంగా అవద్దు. మనస్సు చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. ప్రసన్నాయ, వటమూల నివాసిని. వటమూలం అంటే మర్రి చెట్టు. మర్రి చెట్టు ఎట్లా ఉంటదంటే చాలా స్థిరంగా ఉంటది. ఉండి పిల్లలు పెట్టుకుంటూ పోతుంటది. అట్లా స్థిరంగా, స్థిరమైన చిత్తంతో ఉండేవాడు. వటమూల నివాసిని. సచ్చిదానంద రూపాయ. సత్ చిత్ ఆనందం స్వరూపుడు. అలాంటి రూపం కలిగినవాడు అన్నట్టు. దక్షిణామూర్తయే నమః. తర్వాత అప్రమేయ త్రయాతీత, నిర్మల జ్ఞానమూర్తయే మనోగిరాం విదూరాయ, దక్షిణామూర్తయే నమః. అప్రమేయ అంటే కొలువలేని, ఇన్ ఇంత అని కొలువలేనివాడు. అంటే కంపారిజన్ లేనివాడు. ఉపమానం లేనివాడు. కొలువలేనివాడు. అంటే అతన్ని ఇగో ఈయన ఇంత, ఈయన ఇంత అని చెప్పవశం గాదు. ఇంకోళ్ళతో కంపారిజన్ లేనివాడు అన్నట్టు. గురువెప్పుడు అతనొక గురువు, ఇతనొక గురువు అని ఉండదు. గురుతత్వం ఎప్పుడు ఒకటే ఉంటది. అప్రమేయ, త్రయాతీత, 3 స్థితులకు అతీతము. నిర్మల జ్ఞానమూర్తయే, నిర్మలమైన జ్ఞాన స్వరూపుడు. మలము లేకుండా ఉన్న శుద్ధ జ్ఞానైకమూర్తయిలా. మనోగిరాం విదూరాయ, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మనస్సులో ఉన్న వాక్కును, మొదలు చెప్పిన మాట అన్నట్టు. మనలో నడిచే వాక్కును అతను తగ్గించేవాడు. విదూరాయ, దాన్ని దూరం చేసేవాడు. ఎందుకంటే చిత్తవృత్తిని ఆపేదే యోగం. బాగా మామూలుగా ఎట్లా ఉంటారంటే మనిషి ఎప్పుడు విపరీతంగా ఆలోచన అంటే టెన్షన్స్‌లో ఉన్నప్పుడు కంట్రోల్ లేకుండా మనస్సు పరిభ్రమిస్తుంటది. టెన్షన్ గావచ్చు, లేదా దుఃఖం గావచ్చు, వేరే ఏదైనా మామూలు స్థితిలో మనిషి ఆశతో ఉన్నప్పుడు గావచ్చు, మామూలుగా ఎప్పుడు బాగా ఉరుకుతుంటది. దానివల్లనే అశాంతి అనేది మనిషికి ఉంటదన్నట్టు ఇన్ జనరల్. ఎప్పుడైతే అది గురువు దగ్గరికొస్తాడో, ఆ చిత్తము శాంతిస్తది. అతనిలో సహజంగా వచ్చే ఎమోషన్స్ వస్తాయి. ఎప్పుడైతే మనం సహజంగా ఉంటామో, అందుకే గురువు దగ్గర సహజంగా ఉండాలి. శా శ శాఠ్య వృత్తిని పెట్టుకోవద్దన్నట్టు. అంటే పైన ఒక ముసుగు పెట్టుకోవద్దు. అప్పుడు మనం మోసం చేసుకున్నట్టయితది. గురువు దగ్గరికొచ్చినప్పుడు మనం నేచురల్‌గా ఉండాలి. సహజంగా. డాక్టర్ దగ్గరికి పోయి మనం విషయాన్ని దాస్తే ఎట్లా ఉంటది? ఏ రోగమో, ఏం జరుగుతుందో చెప్పకుంటే, అది మనది మనం మోసం చేసుకున్న రోగం తగ్గదు. గురువును సమీపించినప్పుడు అదే విధంగా సహజంగా ఉండాలి. పైన మేకప్ యేసుకొని పోవద్దన్నట్టు. సహజంగా ఒకవేళ ప్రవర్తించకుంటే మనది మనం ఎవరికో మోసం చేసుడు గదా! మనది మనమే మోసం చేసుకున్నట్టయితది. సహజ స్థితిలో ఉండాలి. డాక్టర్ దగ్గర ఎట్లా ఉంటామో గురువు దగ్గర అట్లా ఉండాలి. అయితే అప్పుడే మన వాక్కు తగ్గుతదన్నట్టు. రోగము తగ్గుతది. ఆ సహజ స్థితి చాలా ఇంపార్టెంట్. అందుకే మనోగిరాం విదురాయ. అప్పుడు మనకేమైతదంటే, ఎందుకంటే మన యొక్క ప్రతిబింబము ఆహ్, ఇది దక్షిణామూర్తి తత్వం. ఇది చాలా ఇంపార్టెంట్. ఇవాళ శివరాత్రి గూడా. ఇవాళ మాస శివరాత్రి. దీన్ని గురువు యొక్క అది లేకుండా దక్షిణామూర్తి అంటే గురువునాం గురువు అతను. అందుకే మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం.
అసలు గురువు అంటే ఆయనే. ఎవరైనా దానికి అటాచ్ కావాలి ఆ తత్వానికి. అందుకే ఆయనేంటంటే చిత్రం వటతరోర్మూలే శిష్యా వృద్ధ గురుర్యువ గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు ఛిన్న సంశయ. చిత్రం ఒక విచిత్రమైన సంఘటన జరుగుతున్నదట. వటతరోర్మూలే అంటే మరి చెట్టు కింద. ఏంటి అంటే శిష్యా వృద్ధాః. మామూలుగా ఏంటి అంటే ఇన్ జనరల్ లైఫ్‌లో గురువు పెద్దవాడు ఉంటాడు. అంటే పెద్దవాళ్ళ దగ్గర చిన్నవాళ్ళు నేర్చుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం శిష్యులు వృద్ధులు, గురువు యువకుడు. శిష్య వృద్ధాః, గురుర్యువాః. ఇక్కడ రివర్స్ అయిపోయింది. తర్వాత గురోస్తు మౌనం వ్యాఖ్యానం. మామూలుగా ఏంటి అంటే ఇంత చెప్పాల్సి మామూలుగా చాలా మాట్లాడుతుంటాం. అది, అది అని 100 తీర్లు చెప్తుంటాం. కానీ ఇక్కడ ఇతను మాత్రం ఏం మాట్లాడట్లేదు. గురోస్తు మౌనం వ్యాఖ్యానం. మౌనంగా ఉన్నాడు. వీళ్ళు ఎన్నో ప్రశ్నలతో ఆయన దగ్గరికొచ్చారు. అదెట్లా? ఇది తెలుసుకుందాం, అది తెలుసుకుందాం. ఇదేం జరుగుతుంది? అదెందుకు? ఇదెందుకు? అని అనేక ప్రశ్నలతో సనక సనక సనందాదులు దక్షిణామూర్తి దగ్గరికొచ్చారట. అన్నిటి విషయాలను తెలుసుకోవాలి. ప్రతిదాని సారాంశం ఏంటి? అదెందుకు? ఇదెందుకు? ఈ సృష్టి ఎక్కడి నుంచి వస్తున్నది? అదెక్కడి ఏదో క్వెషన్‌లు. అన్నిటితో సతమతం అయితున్నారు. అయ్యి ఆయన దగ్గరికొచ్చారు. రాంగానే ఆయన ఏమైనా ఆన్సర్ చెప్తున్నాడంటే ఏం చెప్తలేడు. గురువస్తు మౌనం వ్యాఖ్యానం. మౌనంగా ఉన్నాడు. శిష్యాస్తుచ్ఛిన్న సంశయాః. వీళ్ళ సంశయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉచ్ఛిన్నం. మొత్తం చిన్నమైపోయినాయి. ఆయన దగ్గర కూర్చుంటే ఏ సంశయం లేదు. అన్ని మనస్సంతా శాంతించింది. అందుకే మనోగిరాం విదూరాయ. మనస్సులో సంచరించే ఆలోచనలన్నీ శాంతించినయి. అలా ఉండాలి యాక్చువల్‌గా. మనసులో ఉన్న ఏవైతే అనుమానాలుంటాయో, ఒకదాని నుంచి ఒకటి, ఒకదాని నుంచి ఉంటాయి. ఇగ పెట్టుకుంటూ పోతే సంశయాలే సంశయాలు. దాంతో ఎక్కడికి తేలేది గాదది. ఎందుకంటే మనస్సు యొక్క భ్రమ గాబట్టి. మనస్సు నుంచి వచ్చే ప్రతీది గూడా ఒక రకమైన భ్రమ. కాబట్టి అక్కడికి పోయినప్పుడు మనస్సు శాంతించాలి. అతన్ని తపశ్శక్తి వల్ల, ఆ తత్వం వల్ల తపశ్శక్తి అంటే ఏదో గాదు. అతని తత్వం వల్ల, అతను చెప్పే మాటల వల్ల వీళ్ళల్లో శాంతింపబడతది. అంటే అందుకే కృణ్వంతు విశ్వే అమృతస్య పుత్రః ఆయేధామాని దివ్యాని తస్తు. మీలోనే ఆ భగవంతుడున్నాడు. అనవసరంగా అటు ఇటు పరుగులు తీయకండి. ఏదో ఉన్నదాంతో సంతృప్తి పడండి. అలా అని ఉత్తగా కూర్చోకండి. పని చేసుకుంటూ పోండి. మొత్తం లోపల నుంచి ఆ భగవత్ శక్తి నడుపుతున్నది అని అనుకోండి. అనుకోని ధైర్యంగా పని చేసుకుంటూ ఉండి. నేచురల్‌గా వచ్చే ఫీలింగ్స్‌ను ఆపొద్దు. మేకప్ చేసుకోకూడదు. ఉన్నదాన్ని సహజంగా ప్రవర్తించాలి. లోపల ఏదో ఇదివరకు చేసిన తప్పులున్నాయి. ఏదో ఉన్నాయి. దాన్ని నేచురల్‌గా ఫీలింగ్ వస్తది. అయ్యో! గట్ల చేశా. రానియండి. ఎట్లా వస్తే అట్లా సహజంగా ఏదైతే ఉంటుందో, ఒక సహజంగా మనిషి ఎలా ఉంటాడో, తనను తాను, తనలో తాను ఎలా ఉంటాడో అలా ఉండాలి. గురువు దగ్గర అలాంటి ప్రవర్తన ఉండాలి సహజంగా. గురువు అంటే అక్కడ ముందర ఉన్నప్పుడే అని గాదు. మీలోనే ఉంటాడు. ఎక్కడ పరమాత్మ మనలోనే ఉంటాడు. మనలో ఉండే ఆత్మనే గురుస్వరూపం అన్నట్టసలు. అతను ఎక్స్‌టర్నల్‌గా కనబడతాడు. అందుకే దీన్నేమంటారంటే దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్తాడు. మాయా కల్పితం. ఇదంతా ఒక మాయలాగా మీ లోపల ఉన్నదే కనబడుతుంటది. సో, మీలో ఉన్న తత్వమే బయటికి కనబడతదన్నట్టు. మీరెట్లా ఉంటారో దానికి తగ్గ వ్యక్తులే మీకు దర్శనం ఇస్తుంటారు. సో, మీలోని ప్రతిబింబమే బయట ఎక్స్‌టర్నల్ అది ప్రపంచం. అయితే గురువెక్కడ ఉన్నాడంటే మీలోనే ఉన్నాడు. అతనే ఎక్స్‌టర్నల్‌గా కనబడి మీకు చెప్తాడన్నట్టు.
అయితే అతని దగ్గర మీలో ఉన్న ఆత్మను మీరు మోసం చేసుకుంటే ఎట్లా ఉంటది? అక్కడ చాలా న్యాచురల్‌గా ఉండాలి. ఉన్నప్పుడు స్పందనలన్నీ శరీరంలో శుద్ధి అంతా న్యాచురల్‌గా జరుగుతది. దానికోసం పెద్ద ప్రాణాయామాలు, పైన కింద పడి కొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇదంతా సహజంగా జరిగే విషయాలు. ఆర్టిఫిషియల్ ఏది గూడా ఆర్టిఫిషియలే. ఏది గూడా న్యాచురల్‌గానే ఉండాలి. సహజంగా వచ్చేవే మంచిగుంటాయి. అయితే దక్షిణామూర్తి తత్వం అంటే అది. ఈ విద్యకు, ఈ విద్యా మంత్రాలకన్నిటికి దక్షిణామూర్తి, హయగ్రీవుడు. ఇద్దరు ఒకటే. తేడా ఏం లేదు. ఒకళ్ళు బయట చెప్తారు. ఒకటి ఇంటర్నలైజ్. అందుకే మూల మంత్రాలకు దక్షిణామూర్తి, పైన చెప్పే స్తోత్రాలకు హయగ్రీవుడు. కానీ ఇద్దరు ఒకటే. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే. శివస్య హృదయం విష్ణోశ్చ హృదయగం శివః. మళ్ళీ దాంట్లో కూడా తేడాలు చూడొద్దు. మనం అన్నీ విడదీసుడు మనకు మామూలుగా లైఫ్‌లో అలవాటెక్కువ. విడదీయని స్థితికి పోవాలి. ఇది గురుతత్వం. ఇదయిపోయినాక ఇప్పుడు మనం ప్రశ్నలు రాని ప్రశ్నలు. ప్రశ్నల వల్ల ఏం వస్తది అని అనుకుంటాం గానీ, మనం మామూలుగా ఒక్క ప్రశ్నలతో పోతాం గానీ, ఏ ప్రశ్న గూడా ఒరిజినల్‌గా మనకు హెల్ప్ చేయదు. అన్ని ప్రశ్నలకు ఒకటే. మనస్సును శాంతింపజేసుకోవాలి. అన్నిటికి కారణం ఏంటి అంటే ఏదో కావాలన్న ఆశ. కొత్తది తెలుసుకోవాలన్న తొందర. కొత్తది ఏముండదు. ఉన్నది సరిగ్గా అర్థం చేసుకుంటే అన్నిటిలో దాంట్లోనే ఉంటది. ఒకదాని నుంచి ఒకదానికి, ఒకదాని నుంచి ఒకటి మనం ఉరుకుతుంటాం గానీ, ఒరిజినల్‌గా మనం పట్టుకున్నది కరెక్ట్‌గా అర్థం చేసుకుంటే దాంట్లోనే అన్నీ ఉంటాయి. ఒక దేవి చేసేదేదో ఒకటి చేస్తున్నారు. దాంట్లోనే మొత్తం ఉంటది. మళ్ళీ ఇది సరిగ్గా అర్థమైతే అన్నీ అర్థమైతాయి. ఒక సబ్జెక్ట్ కరెక్ట్‌గా అర్థమైతే అన్ని సబ్జెక్ట్‌లు ఆటోమేటిక్‌గా దాని లోతు అనేది అర్థమైతది. సో, ఫోకస్ ఒక దాని మీద చేయండి. అటు ఇటు చంచలం గాకండి. ఇప్పుడు చండీ ఉన్నది. చండీ పట్టుకున్నారు మంచిగా. దాంట్లోనే మొత్తం ఉన్నది అర్థం చేసుకుంటే. ఇక అర్థం చేసుకోకుంటే వాడు ఎన్ని తిరిగినా ఏం దొరకదు. ఒక్క చండీనే మంచిగా పట్టుకోండి. మరిప్పుడు శ్యామల గదండీ! చండీ అంటే చండీలో గూడా శ్యామల ఉంది. అన్నిట్లల్లో దాంట్లోనే ప్రతి దాంట్లో అన్ని దొరుకుతాయి. చండీ నేర్చుకున్నది ఏదైతే ఉందో దాన్ని మంచిగా చేసుకున్నారంటే అన్నీ సరిపోతాయి. మొత్తం దాంట్లోనే ఉంది. దాంట్లో లేనిది అంటూ ఏం లేదు. దాంట్లో దొరకంది ఇక్కడ దొరకదు. దాంట్లో దొరకంది ఎక్కడ దొరకదు. దాంట్లో వ్యాకరణ శాస్త్రంలో చెప్తారు. సిద్ధాంత కౌముది అని భట్టోజీ దీక్షితుడు రాశాడు. మామూలుగా ఏంటి అంటే సిద్ధాంత కౌముది తర్వాత భాష్యం, మహాభాష్యం అని ఉంటది. దీన్ని పొగుడుకుంటూ సిద్ధాంత కౌముదిని కౌముదీయది జానాతి. కౌముది ఎవరికైతే తెలుస్తుందో వృధా భాష్యే పరిశ్రమ. ఇక భాష్యం చదవాల్సిన అవసరం లేదు. అది వృధా. కౌముది ఇది నాయాది. ఇది కూడా తెలవలేదనుకోండి ఇది సరిగ్గా. వృధా భాష్య పరిశ్రమ. అది చదివినా వేస్టే అన్నట్టు. అంటే దానికంత ఇంపార్టెన్స్ దాన్ని చెప్తున్నారన్నట్టు. ఇక్కడ గూడా చండీ మీకు రాకుంటే వేరేది చదివినా వేస్ట్. చండీ ఒకవేళ వస్తే వేరేది చదివినా వేస్ట్. అంటే ఇది వచ్చా వేరేది చదవాల్సిన అవసరం లేదని. అంటే అంత మనం చదివిన దాంట్లో అంత ఉన్నది. దాన్ని మంచిగా అర్థం చేసుకుంటే మిగిలినవన్నీ ఆటోమేటిక్‌గా అర్థమైతుంటాయి. కోరిలేషన్. అదంతా ఎక్స్‌ట్రా మేకప్. అంటే దానికి అంత ఇంపార్టెన్స్ ఉన్నది. చాలామంది ఏంటి అంటే చిండి చదువుతారా? ఇవన్నీ అర్థం పర్థం లేని భ్రమలు. ఇది అవ్వ పెట్టదు, అడుక్క తిననీయదు అనంటారు. వాళ్ళు చదవరు, వాళ్ళు పెట్టరు, వాళ్ళు చెప్పరు. ఇంకోళ్ళు చదివితే ఏడుపుంటదన్నట్టు లోకంలో. మనుషులను సరియైన మార్గంలోకి పట్టుకపోదాంరా బాబు అంటే దాన్ని అడ్డంకి పెట్టేవాళ్ళు కోటి మంది తయారైనారు.
లేనిపోని భయాలు పెట్టడం. మనిషి భయంతోటే ఫస్ట్ అదైపోతాడు. దాంట్లో ఏదో ఉంటది భూతం అని మొదలు భయపెట్టిస్తారు. దాంట్లో బీజాక్షరాలుంటాయంటారు. ఏం బీజాక్షరం వానికే తెలవదు. ప్రతి స్టేట్‌మెంట్ అంత ఇల్లాజికల్‌గా నడుస్తున్నది. బీజాక్షరం అంటే ఏంటి? ఎక్కడ ఉన్నది చూపెట్టు అంటే చెప్పరు. కానీ ఉంటాయంటారు. ఎవరు చెప్పారు అంటే, ఆ! అందరూ చెప్తలేరా? ఎవరు? ఏం చెప్పారు? ఈ ఈ ఈ తర్కంలోకి దిగరు. తర్కం అంటే ఇగ వేరే వాళ్ళకి తెలవదు బేసికల్‌గా. వాళ్ళకేంటి అంటే అజ్ఞానాన్ని అని పెంచుకుంటూ పోవుడన్నట్టు. చండీలో ఉన్నది ఇక్కడ లేదు. ఇది తెలవకుంటే వేరేది తెలవదు. అంటే మరి ఇట్లాంటి స్టేట్‌మెంట్ ఇస్తున్నారేందంటే నిజమే. అది అర్థం చేసుకుంటే అన్నీ అర్థమైతాయి. అది అర్థం చేసుకోకుంటే ఏది అర్థం కాదు. ఎందుకంటే జనాలు దాన్ని చూసి భయపడుతున్నారు. యాక్చువల్‌గా భయం పోవాలంటే భయం పోగొట్టేది ఆమెనే. దాన్ని చూసి భయపడితే ఎట్లా? ఇప్పుడు ఎట్లా ఉంటదంటే గురువు దగ్గరికి పోతే మీకు జ్ఞానం ఇంతకుముందు చెప్పినట్టు మనోగిరాం విదూరాయ. సంసారం నుంచి అతను రక్షిస్తాడు. గురువుని చూసి భయపడతారా? ఆయన చాలా ఇది. గురువుని చూసే భయపడితే ఇక నిన్ను దాటిచ్చేదెవరు? ఎవరు భయపడాలంటే రాక్షసులు భయపడాలి. గురువుని చూసి ఎవరు భయపడతారంటే రాక్షసులు భయపడతారు. ఎందుకంటే రాక్షస తత్వం ఉన్న వాళ్ళకి అది పడదు కాబట్టి. గురువు ఎప్పుడు దీనిలాగానే చండీలాగానే శుద్ధి చేస్తాడు, కళలను పెడతాడు. సో, శుద్ధి చేసేటప్పుడు ఏమైతది రాక్షస శక్తులుంటాయి గాబట్టి, అలాంటి తత్వం ఉన్నవాళ్ళు భయపడతారు. శుద్ధి చేపిచ్చుకోవాలి అని, మంచి కళలను సంపాదించుకోవాలనుకున్న వాళ్ళు భయపడతారు. డాక్టర్ దగ్గరికి పోతే ఇంజెక్షన్ ఇస్తాడని భయపడితే, డాక్టర్ దగ్గరికి పోయి ఆయన ఇంజెక్షన్ ఇస్తాడు. అరే! ఇంజెక్షన్ ఇయ్యంది మరి రోగం ఎట్లా నయమైద్ది? అతను నీ మంచి కోసం ఇంజెక్షన్ ఇస్తున్నాడురా బాబు! మందిస్తున్నాడు అంటే, ఇట్లా ఉన్నది యాక్చువల్‌గా లోకంలో సిట్యుయేషన్ ఇది. అతనికి పోతే అక్కడికి పోతే ఇంజెక్షన్ ఇస్తాడు. ఇతను శుద్ధి చేస్తాడు. చండి భయపెడతది. చండీ భయం అనే వాళ్ళకి ఇగ బేసికల్‌గా నంబర్ 1 డాక్టర్ దగ్గరికి పోతే ఇంజెక్షన్ ఇస్తాడనే టైప్ అన్నట్టు వీళ్ళందరూ. సేమ్ ఉపమానం పెట్టుకోండి. చండీ శుద్ధి కోసమే స్పెషల్. కలౌ చండీ వినాయకౌ, కలౌ కపి వినాయకౌ అంటారు. కలికాలంలో అజ్ఞానం ఎక్కువ అంటే కొందరు దీన్ని ఎట్లా ఇంటర్ప్రిట్ చేస్తున్నారంటే, కలికాలంలో కోరికలు ఎక్కువ ఉంటాయి గదండీ! అందుకే చండీ చేస్తే అన్ని కోరికలు తీరుస్తది అని. అది గాదసలు విషయం దాన్ని. మిస్‌ఇంటర్ప్రిటేషన్. కలికాలంలో అజ్ఞానం ఎక్కువుంటది. రాక్షసులెక్కువుంటారు. కాబట్టి ఆ రాక్షసుల నుంచి వాళ్ళ శుద్ధి జేయడానికి చండీదేవి ఉన్నది. అది అసలు విషయం. దాన్ని స్వార్థపరులెట్లా ఇంటర్ప్రిట్ చేస్తున్నారంటే, కలికాలంలో కోరికలెక్కువుంటాయి గాబట్టి, చండీ చేస్తే అన్ని కోరికలు తీరుతాయి. ఇగ అందరి కోరికలామె తీర్చుకుంటూ పోయిందంటే, ఈ భూమి ఇగ సరిపోదిక్కడ. ఒక్కోని కోరిక తీరవాలంటేనే వాడు మొత్తం భూమంతా నాకే కావాలంటాడు. అట్లా ఉన్నది. భూమండలం మొత్తం నాకే. అందరట్లా అనుకుంటే మరి ఆమె ఎట్లా ఎక్కడి నుంచి తీరుస్తది? అది గాదు అసలు విషయం ఏంటి అంటే, కలికాలంలో జనాలకు అజ్ఞానం ఎక్కువ. కోరికలెక్కువ. కోరికలన్నీ ఎట్లా వస్తున్నాయి? ఆశ ఎందుకొస్తున్నది? భయం ఎందుకొస్తున్నది అంటే, అజ్ఞానం వల్ల వస్తున్నది. దాన్ని శుద్ధి చేయాలంటే, దానికి చండీనే మందు. వేరేది లేదు. అది కరెక్ట్‌గా అర్థం చేసుకున్నవాడు చండీకి భయపడడు. డాక్టర్‌కు భయపడడు. చాలా సింపుల్ ఇది. గురువుకు భయపడడు. ఇది కరెక్ట్‌గా అర్థం చేసుకుంటే ఇవన్నీ లేకుంటే ఇంజెక్షన్‌కు భయపడతాడు. ఇక్కడ ఎవరో అన్నారట. మా చండీ చేస్తారా? చండీ మంత్రిలోనే ఒక ఇద్దరే చేస్తున్నారు. అంటే వీళ్ళ అజ్ఞానం యొక్క స్థితి ఏంటి అనేది అర్థమైతున్నది. అజ్ఞాన స్థితి వీళ్ళందరూ సొసైటీలో జ్ఞానులుగా చెలామణి అయితున్నారు. అందుకే కఠోపనిషత్తులో అంధేనైవ నియమానాయ తాంద. మనం ఏం చేస్తాము అంటే
దాన్ని చూసి అట్లనే భయపడతాం. ఆయనకు ఒక పేరున్నది. ఉండే వరకు అరే! నిజమే ఆయన చెప్తున్నాడు. ఎందుకు చెప్తాడట్లా? అని వీళ్ళనుకుంటున్నారు. కానీ చాలా క్లియర్‌గా కలవు చండీ వినాయకు. వినాయకుడు ఎందుకంటే బుద్ధి దేవత. జనాలకు బుద్ధి ఉండదు సరిగ్గా. కాబట్టి వినాయకుడు అవసరం. జనాలు అటు, ఇటు, ఇటు, అటు సంచరిస్తుంటారు. ఒక్క చోట ఉండరు. స్థిరత్వం ఉండదు. వినాయకుడు ఒక చోటనే తిరగడెక్కువ. అక్కడనే ఉంటాడు. ఇట్లాంటి చెంచల బుద్ధులు కలిగి ఉన్న వాళ్ళకు వినాయకుడి నుంచి నేర్చుకోవాలి. స్థిరత్వం, బుద్ధి. కాబట్టి కలికాలంలో స్పెషల్‌గా ఆయనని పూజించాలి. వినాయక పూజ లేకుండా ఏది పెట్టవద్దు. తర్వాత చండీ అది జేయకుండా శుద్ధి కాదు. కళలు మనకు రావు. తర్వాత కలవు కపి వినాయకం అని ఇంకొకటున్నది. ఇప్పుడు ఒక పని జేయాలంటే మనం సరిగ్గా చేయలేని పరిస్థితి ఉన్నది. హనుమంతుడి నుంచి నేర్చుకోవాలి. ఒక పని ఎలా సాధించాలి? గురుభక్తి ఎలా ఉండాలి? విశ్వాసం ఎట్లా ఉండాలి? ఆ లక్షణాలన్నీ హనుమంతుడి నుంచి నేర్చుకోవచ్చు. కాబట్టి ఈ కాలంలో ఇవి అవసరమే. సుందరాకాండ అవసరం. కార్యసిద్ధి ఎలా చేసుకోవాలి అనేది ఆయన నుంచి నేర్చుకోవాల్సింది ఆప్షన్ లేదు. గణపతి నుంచి బుద్ధి నేర్చుకోవాల్సిందే. తర్వాత చండీ నుంచి శుద్ధి, తర్వాత జ్ఞాన ప్రాప్తి నేర్చుకోవాల్సిందే. ఇవి ఉంటే సరిపోతది అన్నీ వచ్చినట్టే. ఇవి లేకుంటే ఇక్కడ మీకు దొరుకుతలేదు. ఇంకా నాకేమో ఏంది అసంతృప్తి ఉన్నది అంటే మీరు ఎక్కడికి పోయినా అసంతృప్తి ఉంటది. ఒక దగ్గర దొరకంది ఇంకెక్కడ దొరకదు. ఎందుకంటే ఇన్ని కళలతో ఉన్న దీని పర్పసే ఇవే. ఇవి కరెక్ట్‌గా అర్థమైతే శ్రీ విద్య, దేవి విద్య కరెక్ట్‌గా అర్థమైతది. ఫండమెంటల్ లలితా సహస్రనామాల్లోనే మొత్తం ఉన్నది. హిందీలోనే మొత్తం ఉన్నది. ఇప్పుడు చెప్పిన గివి పట్టుకొని దాన్ని పరిపూర్ణంగా మనిషి ఎప్పుడైతే అర్థం చేసుకుంటాడో, అతను ఇగ మళ్ళీ ఇంకోటి ఏదో కావాలనే ప్రశ్న ఉదయించదు. అందుకే శ్రీ విద్యా సంప్రదాయంలో దీనికి చాలా ప్రాముఖ్యత ఉన్నది చండీకి. దాన్ని మంచిగా అది కరెక్ట్‌గా అర్థం చేసుకుంటే లలితా తత్వం ప్యారలెల్‌గా అర్థమైతుంటది. ఈ 2 ప్యారలెల్‌గా పనిచేస్తుంటాయన్నట్టు. దీంట్లోనే నిగూఢంగా ఉన్నది. కానీ దాని అసలు రహస్యం అర్థమైతది. అది చదువుతా లలిత చదవచ్చట. హిందీ చదవరాదట. కొన్ని సంవత్సరాల క్రితం మళ్ళీ అప్పుడు లలితా సహస్రనామాలు అప్పుడు చదివేందుకు భయపడేది. చాలా లిమిటెడ్ పీపుల్ ఉండేది. ఇప్పుడు భయం ఎగిరిపోయింది. చేస్తున్నారు. కానీ దాంట్లో కూడా అంతరార్థాలు కరెక్ట్‌గా అర్థం చేసుకొని చేస్తే తెలుసుకోవాలి. ఆ భావం కరెక్ట్ ఉండాలి అన్నిటికన్నా. భావశుద్ధి లేకుండా ఏది పనిచేయదు. భావశుద్ధి ఉండాలి. కాబట్టి ఇప్పుడు స్పెషల్‌గా ఈ నవరాత్రులకు చండీ మంచిగా చేసుకోండి. చేసుకుంటే అన్నీ ఆటోమేటిక్‌గా మీకు దాంట్లోనే శ్యామల తత్వం చాలా అద్భుతంగా ఉన్నది. ఓకే. ఇదొకటి. 9 రోజులు ఏం జేస్తారు? రేపు ప్రశాంతంగా ఇంకేమన్నా భయం ఉంటే అమావాస్య మనస్సు పరమాత్మలో లీనమైతదన్నట్టు. చంద్రుడు సూర్యుడిలో కలుస్తాడు. దానికో భయపెట్టిచ్చుడు. వానికి మంచిది గాదు. ఇప్పుడు ఎట్లా ఉన్నాయంటే ప్రచారాలు, ఈ రాశి వాళ్ళకు ఇది మంచిది గాదు. ఆ రాశి వాళ్ళకి అది మంచిది గాదు. ఈ రాశి వాళ్ళకి ఇది మంచిది గాదు. రేపు ఏమైతది? ఏమైతది? ఏమి గాదు. అయ్యేదేమైతది? ఏం గాదు. మనం వాళ్ళట్లా జెప్పారు గదండీ! ఈ రాశి వాళ్ళకి మంచే లేదు. మంచి అంటే ఏంది? మంచి లేదంటే ఏంది? వాడు భయపెట్టిచ్చాడు కాబట్టి అది వినడమే మనకు దురదృష్టం. అది విన్నామంటేనే మనం పూర్వజన్మ పాపం జేసుకున్నాం. అందుకే వీళ్ళ మాటలు కొన్ని వినాల్సొస్తది.
ఏది కాదు. అయ్యేదేముండదు. ధైర్యంగా మనం జేసే పని మంచిదయినప్పుడు దేనికి భయపడవద్దు. మీరేదైనా తప్పు పని జేస్తే భయపడాలి. ధైర్యంగా జేసే పనికి భయమెందుకు? కాబట్టి మంచిగా ప్రశాంతంగా జేసుకోండి. రేపేం జేయాల్సింది ఉంటదంటే, మంచిగా ధ్యానం. అమావాస్య రోజు ఏం చెప్పరు. వాక్కును తగ్గిస్తదన్నట్టు. వాక్కు మొత్తం జీరో గావాలి. మాక్సిమం మాట్లాడు ఉపదేశం అంటే జీరో గావాలంటే అన్‌వాంటెడ్ వాక్కు. అన్‌వాంటెడ్‌ది ఏదైతే ఉంటదో మనసు నుంచి అంటే ఏది జేయకుండా ఎట్లా ఉంటాము అంటే, అన్‌వాంటెడ్ వాక్ మనోగిరాం విదూరాయ. మౌనము అంటే అర్థం ఏంటి అంటే, మౌనం అంటే నోరు మూసుకొని కూర్చోవడం గాదు యాక్చువల్‌గా. మౌనము అంటే అన్‌వాంటెడ్ మాటలను మొత్తం తీసేయాలి. ఇప్పుడిది మౌనమే మనం మాట్లాడేది. మనం ఏదైతే ఈ సెషన్ ఉన్నదో ఇది మౌనమే. ఎందుకంటే దీనివల్ల ప్రశాంతంగా వింటున్నారు. అవసరమైనయే వింటున్నారు. అన్‌వాంటెడ్‌ది ఏమి వింటలేరు. ఇది మౌనం. మీరు గూడా మౌనంగా కూర్చున్నప్పుడు అన్‌వాంటెడ్ థాట్స్‌ని తీసేసి ఒక మంచి విషయాన్ని ధ్యానం చేసుకుంటూ ఉంటారు. లేదా పుస్తకం చదవడం. ప్రశాంతంగా చదువుతారు. లేదా ప్రశాంతంగా ధ్యానం చేస్తారు. అదే మౌన స్థితి. మునీభావం. అదే భావంతో ఎవరున్నారు వీళ్ళు? సనక సనందాది మహర్షులు దక్షిణామూర్తి దగ్గరికొచ్చారు. మౌన వ్యాఖ్య. ఇక్కడ కరెక్ట్‌గా అర్థం చేసుకుంటే మౌన వ్యాఖ్య. ఆయన వ్యాఖ్య మౌనము. అంటే అన్‌వాంటెడ్ టాపిక్స్ అన్నీ ఉండవు దాంట్లో. మననం మాత్రమే ఉంటది. విషయాన్ని మననం జేయడం. మనస్సుతో ఆలోచించడం అన్నట్టు. పై నోట్లోంచి వచ్చే మాట గాదు. లోపల నుంచి వచ్చే మాట. ప్రశాంతంగా వచ్చే మాట. అది మననం. అందుకే శ్రవణం, మననం, నిదిధ్యాసనం అంటారు. వినాలి, దాన్ని మంచిగా ఆలోచించాలి ప్రశాంతంగా. తర్వాత దాంట్లో నుంచి వచ్చే క్రీమును, శక్తిని లోపల బెట్టుకోవాలి. శక్తి ఆటోమేటిక్‌గా లోపలికి వెళ్ళిపోతదది. ధ్యాసలోకి వెళ్ళిపోతది. మననం మంచిగా జేసినప్పుడు, ఆ విన్న మాటలను మంచిగా ఆలోచించినప్పుడు ప్రశాంతంగా, సహజంగా, మళ్ళీ మాస్క్ లేకుండా మనది మనం లోపల ఏంది ఇది ఈ విషయాల్లో నిజంగా సారం ఏంటి అని ఒక్కసారి అన్నిటిని ఆలోచిస్తారు. అప్పుడు కొంచెం శక్తి ఉద్భవం అయితది. దాంట్లో నుంచి కొంచెం సారం బయటికొస్తది. అది లోపల మనలో ఏకమై ఉంటది. ఇది విషయం. అయితే రేపు ప్రశాంతంగా అట్లా మననం జేసుకోండి. చాలా ప్రశాంతంగా. చప్పుడు గావద్దన్నట్టు. లోపల మనస్సు ఓవర్ చప్పుడు జేయొద్దు. నిశ్శబ్దమైన స్థితి అన్నట్టు. నిశ్శబ్దమైన స్థితి అంటే శబ్దము అధికంగా ఉండకూడదు. ధ్యాన స్థితిలో శబ్దం అధికంగా ఉండదు. తర్వాత ఎల్లుండి నుంచి స్టార్ట్ అయితది. మెల్లగా మళ్ళీ పెరగడం. వాక్కు మొదటి రోజు ఏం జేస్తారు అంటే మళ్ళీ మెల్లగా గప్పుడే పాడ్యమి రోజు ఏదైతే చెప్పారో గురువు ద్వారా స్వీకరించిన మంత్రం జపం జేసుకోండి. గణపతి పూజ మనస్సులో విఘ్నాలు రాకుండా గణపతి పూజ. దానికి కూడా డాంబికం గణపతి పూజ ఓ పెద్దది అది గాదు. అది గూడా ఇంతకుముందన్నట్టు గణపతి అంటే ఏంది బుద్ధి దేవత. బుద్ధి సరిగ్గా ఉండాలి. స్థిరత్వం ఉండాలి. ఇప్పుడు మొదలుపెట్టి చెంచలమై మళ్ళీ 3 రోజులకు బంద్ జేస్తే, మొదలుపెడుతున్నా గాని బంద్ జేస్తున్నా అండి అంటే, అది రాకుండానే స్థిరత్వం ఉండడానికి బుద్ధి సరిగ్గా ఉండాలి. బుద్ధి సరిగ్గా ఉంటే చెంచలత్వం ఉండదు. పట్టుకున్నది కరెక్ట్‌గా పట్టుకుంటారు. లేకుంటే వారం రోజులు వింటారు. మళ్ళీ బుద్ధి చంచలమైతది. మళ్ళీ ఎటో ఉరుకుతారు. శక్తి కోల్పోతారు. మళ్ళీ వెనకకొస్తారు. మళ్ళీ మొదలు. ఇట్లా ఇదే అడ్డంకులన్నట్టు. అడ్డంకులు దేనివల్ల వస్తాయంటే బుద్ధి సరిగ్గా లేనప్పుడు అడ్డంకులొస్తాయి. కాబట్టి బుద్ధి దేవత.
ఆయనను ప్రార్థించి మనలో ఉన్న వాక్కును శుద్ధి జేసుకోవాలి. అంటే శుద్ధి జేసుకోవడం అంటే ఏంటి? వాక్ శుద్ధి అంటే ఎప్పుడైతే మీరు సహజంగా మారతారో అప్పుడు వాక్కు శుద్ధి అయితది. మీలో వచ్చే భావాలు నేచురల్‌గా వస్తాయి. ఆ శబ్దం లోపల సంచరించే శబ్ద ప్రవాహము అనేది శుద్ధి అయినట్టు అర్థం. శుద్ధి అంటే ఏం లేదు. వాక్ శుద్ధి అంటే మనం ఏందో చేసుడు గాదు. మీరెప్పుడైతే సహజంగా మారతారో, లోపల నుంచి వచ్చే ఫీలింగ్స్ అన్నీ నేచురల్‌గా వస్తాయో, వచ్చినప్పుడు అప్పుడు శబ్ద శుద్ధి అయినట్టు. వాక్ శుద్ధి అయినట్టు. అంటే దేనికోసం చేయడం గాదు. మీకోసం డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు ఎట్లా ఉంటారో, సహజంగా ఉన్న విషయం ఉన్నట్టు చెప్తారు. ఇక్కడ మొహమాట పడరు. ఏది చెప్తే ఏమనుకుంటాడు? ఆయన ఏమనుకుంటాడురా బాబు! అనుకోనేందుకేమున్నది. మిమ్మల్ని మీ విషయాలు దానికోసమే ఉంటాడు. అట్లా కాదు. అక్కడ సహజంగా ఉండాల్సింది. ఎందుకంటే అక్కడ ఆయన ఎందుకున్నాడు? ఆయన యొక్క పర్పస్ ఏంటి? అంటే రోగాన్ని ట్రీట్ చేయడానికున్నాడు. పేషెంట్స్‌ను పేషెంట్స్‌లో ఉన్న రోగాన్ని ట్రీట్ చేయడం ఆయన ఉద్దేశ్యం. ఇప్పుడది బిజినెస్ అయింది. అది వేరు. ఇది ఎట్లా బిజినెస్ అయిందో అది బిజినెస్ అయింది. అతని పర్పస్ వైద్యుని యొక్క పర్పస్ సంపాదన గాదు. వైద్యుడి యొక్క పర్పస్ రోగాన్ని ట్రీట్ చేయడం. అందుకే వైద్య వృత్తికి చాలా గొప్ప స్థానం ఉన్నది. కానీ ఇప్పుడు అది మొత్తం ఒక ప్రొఫెషన్ అయిపోయి, అది నెగెటివ్ యాంగిల్‌కి వెళ్ళిపోయింది. ఎట్లనైతే గురువు యొక్క డ్యూటీ వీని అజ్ఞానాన్ని దూరం జేయడం. అతనేదో దాంతో మళ్ళీ బిల్డింగులు కడదామని చూడొద్దు. అట్లనే టీటీ చేయడమే అతని ఉద్దేశ్యం. సో, అతని దగ్గర పోయినప్పుడు మొత్తం విప్పి మాట్లాడాలి. ఉన్నదున్నట్టు చెప్పాలి ప్రతీది. సహజంగా ఉన్నప్పుడే అతను కరెక్ట్‌గా గైడ్ చేయగలుగుతాడు. ఇక్కడ గూడా మీలోని సహజ తత్వాన్ని ఎప్పుడైతే మీరు అది జేసుకుంటారో, వచ్చినప్పుడు మీలో వాక్కు శుద్ధి అయినట్టు. వాక్ శుద్ధి అంటే ఇప్పుడు ఏం వాక్ శుద్ధి చేయాలంటే వాక్ శుద్ధి ఏం లేదు. సహజత్వాన్ని సంపాదించుకోవాలి. మేకప్‌లు జేసుకోవద్దు. ఆర్టిఫిషియల్‌గా ఉండొద్దు అన్నట్టు. అయితే ఎప్పుడైతే వాక్కు శుద్ధి అయితదో, మీరు చేసే పని గూడా శుద్ధి అయిపోతది. కర్మ శుద్ధి మొత్తం జరిగిపోతది. సో, మొదటి రోజు మొత్తం రాసుకోండి. వాక్ శుద్ధి, కర్మ శుద్ధి. అప్పుడు కర్మ ఫలాలను గూడా మార్చివేస్తది. కర్మ ఫలాలు మారుతాయా అంటే మారుతాయి. ఎప్పుడైతే మీ వాక్ శుద్ధి జరుగుతదో, మళ్ళీ వాక్ శుద్ధి అంటే అర్థం చేసుకోండి. లోపల సంచరించే ప్రతి ఆలోచన గూడా వాక్కే. ఎందుకంటే వాక్కు రూపంలో, శబ్ద రూపంలోనే మీలో సంచరిస్తుంటది సరస్వతి. కాబట్టి దాన్ని శుద్ధి జేసుకోవాలి. అంటే సహజంగా మారాలి. మిమ్మల్ని మీరు మోసం జేసుకోకూడదు. ఏదో చూపెట్టుకోవాలని, దేనికోసం, ఎవరి కోసమో గాదు బతికేది. మనది మన కోసం బతుకుతున్నాం. మనది మనం నేచురల్‌గా ఉండకుంటే, మనది మనం మోసం జేసుకోవద్దు. ఫస్ట్. ఇక రెండవ రోజు బృహస్పతి శక్తి. ఇప్పుడు మీరెప్పుడైతే శుద్ధి అయి వస్తారో, అప్పుడు మీకు గురువు మొదటి రోజు గణపతి పూజ జేస్తే, రెండవ రోజు గురువు పూజ జేస్తారు. గణపతి స్థిరత్వము, బుద్ధితో మీరు శుద్ధి జేసుకుంటారు. స్థిరత్వంతో, స్థిరమైన మనస్సుతో, మీ బుద్ధి ఉపయోగించి మీరేం జేసుకుంటారు, శుద్ధి అయి వస్తారు. వచ్చినప్పుడు గురువు మీకేమన్నా జెప్తాడు. శుద్ధి లేని వానికి ఏం జెప్తారు? వాని టైం వేస్టే, వీని టైం వేస్టే. మీలో శుద్ధి లేకుంటే అంటే శుద్ధి అంటే అర్థం ఏంటి? ఒక పర్పస్ డాక్టర్ దగ్గరికి పోయి మీరేం చెప్పకుంటే లాభం ఏంటి? ఇక్కడ చెప్పుడు అంటే మీరు మీ తత్వం ఎట్లా ఉండాలి అంటే నేచురల్ భావము అక్కడ వచ్చేది ట్రీట్మెంట్ కోసం రావాలి. ట్రీట్మెంట్ కోసం వచ్చినప్పుడు మీరు సహజంగా అక్కడ ప్రవర్తించాలి.
ప్రవర్తించినప్పుడు డాక్టర్ ఏం జేస్తాడు? కరెక్ట్ మెడిసిన్ ఇవ్వగలుగుతాడు. మీకు డైరెక్షన్ ఇవ్వగలుగుతాడు. సో, మీరు అలాంటి స్థితిలో లేనప్పుడు అతని దగ్గరికి పోతే మీ టైము వేస్ట్. మీరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఆయనకిస్తారు. సహజంగా ప్రవర్తించారు. ఆయనకు తోచింది ఆయన జెప్తాడు. రోగం నయం గాదు. ఈ ఉపమానాలు కరెక్ట్‌గా తీసుకోవాలి. తీసుకోకుంటే ఏమైతదంటే, ఇది చాలా సింపుల్‌గానే ఉంటాయి. కరెక్ట్‌గా మీకు గైడెన్స్ ఇస్తది. సో, సరి అయిన డాక్టర్‌ను చూసుకోవాలి. చూసుకొని సరి అయిన పద్ధతిలో అతని దగ్గర ఉన్నదున్నట్టు న్యాచురల్‌గా ఉండాలి. అందుకే రెండవ రోజు బృహస్పతి శక్తి శ్యామల తత్వంలో మొదటి రోజు శ్యామల వాక్ శుద్ధి శక్తి. వాక్కును శుద్ధి చేయడం అంటే సహజంగా ఫస్ట్ మీరు మారాలి. రెండవ రోజు బృహస్పతి శక్తి అంటే గురువును సమీపించి ఇప్పుడు శుద్ధి అయినారు. ఇప్పుడు మీకేంటి అనేది రోగం ఏందో తెలుస్తది. అంటే జ్ఞానాన్ని ఇప్పుడు తీసుకోవడానికి మీరు రెడీగా ఉన్నారు. మెడిసిన్ తీసుకోవడానికి రెడీ. అది రెండవ రోజు. అంటే గురువు పూజ చేయాలి రెండవ రోజు. తర్వాత ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిందేందంటే గాయత్రి జపం తప్పకుండా చేయాలి. మొదటి రోజు గాయత్రి ఒక 11 జపం చేసి ఎందుకంటే శ్యామల అంటేనే బ్రహ్మ విద్య. సో, గాయత్రిది ఒక 11 జపం చేసి మొదలుపెట్టాలి. ఓకే. రెండవ రోజు గురు పూజ చేసుకున్నాంక మూడవ రోజు స్టెప్ బై స్టెప్ చెప్తాను. 3 రోజులు చెప్పాక ఆ తర్వాత మీరు ఇది చేసుకోండి. ఒకటి తర్వాత ఒకటి. మూడవ రోజు ఇప్పుడు ఎప్పుడైతే గురువు దగ్గర మీరు అది చేశారో, అతన్ని పూజ చేస్తారో, మూడో రోజు ఏమైతది అంటే, ఇప్పుడు శబ్దం జాగృతి వస్తది. ఫస్ట్ శబ్దం మీరు శుద్ధి చేసుకొని పోయినారు. ఇప్పుడు దానికి నిద్ర లేపుతాడు గురువు. అతని డ్యూటీనే అది. మూడవ రోజు ఎప్పుడైతే అది శబ్ద బ్రహ్మ జాగృతి అయితదో, అంటే మంత్రశక్తి జాగృతి అయితదో, మూడవ రోజు బుద్ధి వికాసం జరుగుతది. మూడవ రోజు బుద్ధి వికసిస్తది. ఇది నేచురల్ ప్రాసెస్ ఇదంతా సహజంగా జరిగే ప్రాసెస్. ఇదేంటి మీరు దేవతల పేర్లు చెప్పట్లేదు. ప్రథమం శైలపుత్రి చ, ద్వితీయం బ్రహ్మచారిణి అని శ్యామలకేదో వేరే పేర్లు. మళ్ళీ దానికి ఏంటి? ఇది గాదు ప్రాసెస్. మీకు సబ్జెక్ట్ సరిగ్గా తెలవకుండా బట్టి కొట్టిపోతే ఇట్లనే ఉంటది. ఈ బట్టి కొట్టే విద్య ఇదంతా. బట్టి కొట్టుడంటే ఉన్నదున్నట్టు అది ఎవరైనా చెప్తారు. ఇది ఖతం అయిపోయింది. పోయి చేసుకోండి అయిపోయింది. ఏం వచ్చిందంటే ఏం లేదు. లాస్ట్‌కి మళ్ళీ మొదటికే వస్తది. ఇక్కడ మీరు ఒక లైఫ్ సైకిల్‌ని అర్థం చేసుకుంటున్నారు. ఒక లైఫ్ సైకిల్ ఎట్లా ఉంటది? ఒక జ్ఞానం వైపు ప్రయాణించేటప్పుడు మనిషిలో లైఫ్ సైకిల్ ఎట్లా ఉంటది? స్టెప్ బై స్టెప్. అది తెలుసుకున్నప్పుడు మీకు ముందరికి పోగలుగుతారు. లైఫ్ సైకిల్ అర్థం కాలేదనుకోండి, ఏదో చేశామంటే చేశాం, మళ్ళీ మొదటికి అక్కడికే ఉంటది. ఏమాత్రం మీలో మార్పు ఉండదు. అట్లా ఉండొద్దు. మీలో మార్పు జరగాలి. మార్పు జరగాలంటే లైఫ్ సైకిల్ కరెక్ట్‌గా ఫాలో అవ్వుకుంటూ వెళ్ళిపోవాలి. మొదటి రోజు మీరు మీలో సహజంగా శుద్ధి చేసుకోండి. అదే గోల్. గణపతి పూజ చేస్తున్న భావం అంతా ఏంటి అంటే ఈ రోజంతా శుద్ధి. సహజంగా ఉండాలి. నన్ను నేను మోసం చేసుకోకూడదు అనే ఒక భావనతో మీరు శుద్ధి చేసుకుంటారు. స్థిరంగా ఉండాలి. సహజంగా ఉన్నప్పుడు స్థిరత్వం వస్తది. మనం మామూలుగా ఎందుకు చంచలం అయితుంటాం అంటే మేకప్‌లు చేసుకొని ఏదో ప్రదర్శన కోసమో, దేనికోసమో చేస్తుంటాం. మనం బతుకుడు మన కోసం బతకం. ఇంకోళ్ళ కోసం బతుకుతాం. మన లైఫ్‌ని మొత్తం కంట్రోల్ చేసేది అందరూ బయటి వాళ్ళు. అట్లా అయిపోయింది. మన కంట్రోల్‌లో మనం లేం. ఇంకోళ్ళ కోసం మనం బతుకుతున్నాం. ఎందుకు చేస్తున్నారు అంటే వాళ్ళ కోసం. కాంపిటీషన్. ఈ కాంపిటీషన్
మీరు కంపీట్ అయితున్నారు వాళ్ళతో. వాళ్ళు మిమ్మల్ని ఉరికిస్తున్నారు కదా! మన దగ్గర మన కంట్రోల్ ఉండాలి ఫస్ట్. అయితే అందుకే లైఫ్ సైకిల్ తెలవాలి. ఫస్ట్ శుద్ధి. రెండవ రోజు ఇప్పుడు శుద్ధి అయినాక డాక్టర్ దగ్గర తీసుకొని మెడిసిన్ ఫాలో అయితారు. విషయం జాగృతి. శబ్దశక్తి ఇప్పుడు జాగృతి అయితుంది. 2 కంబైన్ అయ్యి అంటే భూమి ఫస్ట్ మంచిగా దాన్ని దున్నాం. దున్యాక ఏం చేస్తాం? బీజం వేస్తాం. ఇప్పుడు మూడవ రోజు వికసిస్తది. బీజం వేసింది. అది అంకురం వచ్చి పైకి పెరుగుతదని. ఇది మూడవ రోజు బుద్ధి వికాసం. బుద్ధి వికసించాలి. ఇప్పుడు నిర్ణయ శక్తి ఎప్పుడైతే బుద్ధి మంచిగా వికసిస్తదో డెసిషన్స్ కరెక్ట్‌గా తీసుకోగలుగుతారు. ఏ పని చేసినా ఆహ్, ద్వంద్వ స్థితి ఉండదు. అటా ఇటా, ఇటా అటా ఉండదు. ప్రతిదానికి మనం కన్‌ఫ్యూజనే ఉంటది గదా! మన బుద్ధి సరిగ్గా పని చేయకుంటేనే అది తీసుకోవాలా, ఇది తీసుకోవాలా అర్థం గాదు. ఏ నిర్ణయం తీసుకోవాలి. ఒకళ్ళు అటు రమ్మంటారు, ఒకళ్ళు ఇటు రమ్మంటారు. ఇది ప్రయారిటైజ్ ఎట్లా చేస్తారు? ప్రయారిటైజేషన్ అనేది బుద్ధిశక్తి వికసించినప్పుడు ఇప్పుడు కరెక్ట్‌గా తీసుకోగలుగుతారు. ఇది శ్రేయో మార్గమా? ప్రియో మార్గమా? కఠోపనిషత్తులో చెప్పినట్టు అది కొన్ని ఎట్లా ఉంటాయి? ఇష్టమైన మార్గం ఉంటది. స్వీట్ తినాలంటే ఇష్టం. కానీ స్వీట్ తింటే రోగం వస్తది. షుగర్. సో, తినకపోవుడు శ్రేయో మార్గం అక్కడ. రోగం ఉన్నది ఆల్రెడీ. తింటే రోగం వస్తదని తెలుసు క్లియర్‌గా. కానీ తినబుద్దయితున్నది. శ్రేయో మార్గం. అందుకే అక్కడ తినొద్దు. ఈ బుద్ధి కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలి. అదా ఇదా అని. అందుకే మూడో రోజు బుద్ధి వికసించే రోజన్నట్టు. ఓకే. ఆ రోజు ఇక్కడికి ఆపుదాం. ఈ యాక్టివిటీస్ ఉంటాయి. ఏమేమి చదవాలి? ఏమేమి అది జేయాలి? ఎందుకంటే ఉత్తగానే కూర్చోంగానే ఇప్పుడు ఒక హై లెవెల్ ఒక నాలెడ్జ్ వచ్చింది. ఏంటి? మనం ఎందుకు జేస్తున్నాం ఇది? నవరాత్రి యొక్క ఉత్సవాలు ఎందుకు జేస్తున్నాం? పర్పస్ ఏంటి? అనేది మీకు అర్థం గావాలి గదా! టోటల్ ప్రాసెస్. ప్రాసెస్ అర్థం గాకుంటే ఏదో చేశామంటే చేశాం. తోచిందేదో చదివామంటే అయిపోయిందంటే అయిపోయింది. అయి నవరాత్రులు వస్తూనే ఉంటాయి. మనలో మాత్రం మార్పు రాదు. అట్లా గాదు. ఒక సైకిల్ పోయినప్పుడు దాని నుంచి ఏదో ఒకటి నేర్చుకొని రావాలి. ఓకే. సో, ఇప్పుడు నెక్స్ట్ 5 డేస్ అట్‌లీస్ట్ హై లెవెల్ ఇదున్నది. ఏం జేయాలి అనేది. ఓకే. ఇవాళ రేపు మంచిగా చేయాల్సింది ఇవాళ ప్లానింగ్. రేపు మంచిగా ధ్యానం జేయడం. నేర్చుకున్నది ఏదైతే ఉంటదో మనలో ఉన్న దోషాలు అన్నీ ప్రశాంతంగా ఫస్ట్ ఎక్కువ ఆలోచించొద్దు రేపు. ప్రశాంత తత్వానికి పోవాలి. ఎల్లుండి శుద్ధి జేసుకోవాలి. నేచురల్‌గా బిహేవ్ చేసుడు మొదలుపెట్టాలి. ఎందుకంటే రేపేమైతది అమావాస్య అంటే మనస్సు పూర్తి ఆగిపోయింది. కొత్త మనసు సృష్టింపబడతది మళ్ళీ. ఎప్పుడు నేను ఇదే ఉంటా, జీవితం అంతా గిట్లనే ఉంటా అనేది ఉండదు. చిన్నప్పుడున్నట్టు పెద్ద రోజులు చిన్నప్పుడు ఎట్లా ఉన్నారు? చిన్నగున్నారు. అప్పుడు ఏం జేశారో అప్పుడు కంట్రోల్ లేదు. రోజుకు మీలో మార్పులొస్తున్నాయి. ప్రతిరోజు ఒక కొత్త వ్యక్తి. ప్రతి క్షణం మారుకుంటూ పోతున్నది. శారీరకంగా గావచ్చు, మానసికంగా గావచ్చు, ఆధ్యాత్మికంగా గావచ్చు. ప్రతిరోజు మార్పులు వస్తున్నది. స్థితి అనేది స్థితి వికాసం జరుగుతున్నది. స్థితిలో చేంజ్ జరుగుకుంటూ వస్తున్నది. అందుకే నేనెప్పుడు ఇంతే అనుకుంటే ఇగ అది మీరెప్పుడు అంతే ఉంటారిగ. ఇగ మార్పెందుకు? జీవితం ఎందుకు? జీవితంలో యొక్క పర్పస్ ఏంటి? మనం రైట్ డైరెక్షన్‌కి పోవాలి. మనము ఎప్పుడైతే రైట్ డైరెక్షన్‌కి పోమో, ఈ జీవితం యొక్క పర్పసే లేదు. అంధకారం నుంచి ప్రకాశం వైపు ప్రయాణించాల్సిందే. అసతోమ సద్గమయ. సత్తు అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు, సత్యం వైపు నడవాల్సిందే.
తమసోమ జ్యోతిర్గమయ. అంధకారం, అజ్ఞానం నుంచి, చీకటి నుంచి జ్యోతి వైపు నడవాల్సిందే. ప్రకాశం వైపు. మృత్యోర్మా అమృతంగమయ. మృత్యువు నుంచి ఎప్పుడు భయం భయం. మృత్యు అంటేనే భయం. దాని నుంచి అమృత తత్వం, అభయ స్థితి వైపు నడవాల్సిందే. నేనెప్పుడు ఇంతే, నేను నా టైపు అంటే ఎప్పుడు మారతారు? ఫస్ట్ మన వ్యక్తిత్వము ఫిక్స్‌డ్ ఒపీనియన్స్ నుంచి మనం మారాలి. అది చాలా ఇంపార్టెంట్. ఆ ఫ్లెక్సిబిలిటీ చాలా ఇంపార్టెంట్. ఫ్లెక్సిబిలిటీ శిష్యతత్వం లేకుంటే, అంటే ఫ్లెక్సిబిలిటీ లేకుంటే ఎవరు మార్చలేరు. జీవితం చిన్నప్పుడు ఎట్లా ఉన్నామో పెద్దయ్యాక గంతే. ఇంకా మార్పు లేదు. జీవితం ఎట్లా ఉన్నదో అట్లనే. ఇగ ఇదంతా బతికి గూడా వేస్టే కదా! అది గాదు. అసతోమ సద్గమయ మంచిగా గుర్తుపెట్టుకోవాలి. లైఫ్ అంటేనే మార్పు. నిరంతర మార్పు జరుగుతూనే ఉండాలి. నేను మొన్న గట్లా ఉన్నా, నేనింతే అంటే నువ్వంతే. మనం అందుకే శుద్ధి కార్యక్రమంలో మనలో ఉన్న దోషాలేంటి? ఆ దోషాల నుంచి దోషరహిత స్థితికి చేరుకోవాలి. సహజ స్థితికి చేరుకోవాలి అని ఒక సంకల్పం జేసుకోవాలి. సంకల్పం లేకుంటే చేంజ్ జరగదు. చేంజ్ అనేది జరగదు. నాకెప్పటినుంచో రోగం ఉన్నది, అట్లనే బతుకుతున్నా అంటే, ఈ డాక్టర్ అవసరం లేదు అంటే అట్లనే ఉంటది. అదే రోగంతో జీవితాంతం బాధపడతారు. భవరోగిణాం అనే పదం, సంసారం అనే ఏదైతే ఉన్నదో రోగము, దాని నుంచి మీరు విముక్తులు కాలేరు. అంటే మరి సంసారం అనే రోగం, సంసారంలో ఉన్నాం గదా! అంటే సంసారంలో ఉండాలి. సంసారంలో ఉండుకుంటూ కరెక్ట్‌గా ఉండాలి. ఇది కేవలం దాన్ని పవిత్రీకరించుడు. ఇక్కడికి పోవుడు, ఎవరెక్కడికి పోవుడు లేదు. ఉన్న చోటనే ఉండుడు. బయట ఏం లేదు. కానీ దాన్ని పవిత్రీకరించుకోవాలి. బుద్ధితో చేసే పనిని మంచిగా చేయాలి. ఇక్కడికి పోవడం, ఇవన్నీ ఉన్నాయి గదా బాధ్యతలు. మీ బాధ్యతలు మంచిగా చేసుకోవాలనే ఆ పర్పస్, ఇవన్నీ నేర్పే పర్పస్ ఏంటి అంటే, మీరు చేసే పనులను మంచిగా చేసుకోవడానికి. ఇక్కడి నుంచి పారిపోవడానికి గాదు. భోగాన్ని పవిత్రీకరించుడే శ్రీవిద్య. శ్రీవిద్య అంటే అన్నీ వదిలిపెట్టి పారిపోయేది గాదు. మీరు బుద్ధి సరిగ్గా ఉంటే చేసే పనిని మంచిగా చేస్తారు. ఓ డ్యూటీ ఉన్నది. ఆ డ్యూటీని కరెక్ట్‌గా చేయగలుగుతారు. లేకుంటే ఆ డ్యూటీ సరిగ్గా చేయరు. అన్‌కంఫర్టబుల్. దాంతో శాంతి ఉండదు. ఇంకేదో అని ఉరుకుతుంటారు. అది గాదు పద్ధతిక్కడ. సంసారం నుంచి బయటికి అది రావడం అంటే, ఉన్న పరిస్థితుల నుంచి పారిపోయి ఎక్కడికో ఉండుడు కాదు. ఇక్కడనే చాలా మంది తప్పు చేస్తారు. మీరున్న స్థితిలో ఉండి దాన్ని అద్భుతంగా మీరు మార్చుకోవడం. అద్భుతం అంటే ఏం అద్భుతం లేదు. అద్భుతం అనంగానే మళ్ళీ ఏందో అన్ని పదాలు చాలా జాగ్రత్తగా వాడాలి. మిస్‌ఇంటర్‌ప్రిటేషన్స్ అయితాయి. మరి మిస్‌ఇంటర్‌ప్రిట్ చేసి అది ఉంటే కష్టం ఇగ. పాజిటివ్‌గా మార్చుకోండి దాన్ని. ఏది చెప్పినా. ప్రతి మాటను ఉన్న చోటనే, దాన్ని ఇప్పుడు ముందర ఒక అన్నం పెట్టి, అన్నం, తొక్కు, పప్పు 3 ఉన్నాయి మీ దగ్గర. దీన్ని మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ తింటే బావుంటది. అయ్యో! కూర లేదు, అయ్యో! స్వీట్ లేదు అని బాధపడితే చెండాలంగా ఉంటది. చాలా సింపుల్ ఇది. చిన్న ఎగ్జాంపుల్. ఉన్నదాన్ని మంచిగా పవిత్రంగా అనుభవించాలి. ఓకే. అయితే ఇప్పుడు 3 రోజుల పనయిపోయింది. సో, ఈ 3 రోజులు ఈ గైడెన్స్ ఫాలో అయితే మంచిది. మీరు ఆలోచించుకోండి. సహజంగా ఆలోచించుకోండి. ఓకే. డన్. ఇవాళ సెషన్. సార్‌ను, ఆయన లైఫ్ స్టైల్‌ను ఒక్కసారి తెలుసుకోండి. ఎట్లా ఉండేది? ఆ జీవితం తెలుసుకొని, ప్రవర్తన చూసే మనం ఏంటి శ్రీ విద్య, ఆయన జీవితమే ఒక శ్రీ విద్య.
చేసి చూపెట్టారు. రాముడు ఎట్లనైతే ఆచరించి చూపెట్టాడో, కృష్ణుడు ఎట్లనైతే ఆచరించి చూపెట్టారో, గురువు ఎలా ఉండాలి అని ఆయన జీవితం చూస్తే మీకు అర్థమైతది. ఆయన ఎక్కడ గురువు అని చెప్పుకోలే. తర్వాత ఆ లక్షణాలన్నీ చూపెట్టారు. గురువుకు ఉండవలసిన లక్షణాలన్నీ చెప్పకుండానే మౌన వ్యాఖ్య ఏమి చెప్పకుండా ఆ లక్షణాలన్నీ ప్రకటితమైనయి ఆయన దగ్గర నుంచి. అది అలా ఉండాలి. వాళ్ళే నిజమైన గురువులు, సద్గురువులు. సో, దాన్ని కరెక్ట్‌గా మీరు అబ్జర్వ్ చేస్తే అర్థమైతది. గురుతత్వం అంటే ఏంటి అర్థమైతది. ఇలా జీవితం ఉండాలి అర్థమైతది. ఒక రోల్ మోడల్, రోల్ మోడల్ ఎలా ఉండాలి అనేది మీరు నేర్చుకోవాలంటే ఆయనని చూడాలి. ఎంతోమందున్నారు. మన ఈ విద్య ఆయన నుంచి వచ్చింది కాబట్టి గురు పరంపర. వాళ్ళు గూడా ఉన్నారు. వీళ్ళు గూడా ఉంటారు. చాలా మంది ఉంటారు. ఉండడం అందరిని మనం గౌరవిస్తాం. కానీ మనకు ముందర ఇప్పుడు తల్లిదండ్రులని ఎట్లయితే మనం వాళ్ళ నుంచి వచ్చాం కాబట్టి వాళ్ళని ఎట్లయితే పూజిస్తామో, మనకు విద్య ఎక్కడి నుంచి వచ్చింది? ఒక వ్యక్తి నుంచి వచ్చింది. సో, మనం ఆయనని ఫస్ట్ పట్టుకోవాలి. చాలా మంది ఉంటారు. ఉండడం ఎవరిది వాళ్ళు వాళ్ళ వాళ్ళ దానికి పట్టుకోవడం సహజం. మన తల్లిదండ్రులను మనం పూజ చేస్తాం గదా! అందరిని గౌరవిస్తూ మన వాళ్ళని మనం గౌరవిస్తాం. ఎందుకంటే వాళ్ళ నుంచి మనం వచ్చాం గాబట్టి. అట్లనే ఇక్కడ అందరూ నేర్చుకోవాల్సింది ఆయన జీవితం కరెక్ట్‌గా చూస్తే మీకు చాలా అద్భుతంగా అర్థమైతది. ఆయన స్థితి ఎలా మెయింటైన్ చేశారు. నిరంతరం విద్యా సాధన, నిత్య విద్యార్థి. వేరేది దేని మీద అది ఉండకపోవడం. అది సహజ స్థితి. సహజంగా అతనిలో వచ్చిన అదే ఋషితత్వం అంటారు. దానికి ఎంత దగ్గర ఉంటే మనం అంత నేర్చుకున్నట్టు. ఏది పోతదన్న భయం లేదు. ఆశ లేదు. ఏదో కావాలని ఆశ లేదు. సరస్వతితో నిరంతరం సంగమం. అది నేర్చుకోవాలి మనం. శ్యామల నవరాత్రులంటే ఇది నేర్చుకోవాల్సిందది. అది మనం చేయలేకపోతున్నాము అంటే మనలో అశుద్ధి ఉన్నది అని అర్థం చేసుకోవాలి మనం. అది పొడగొట్టుకోవాలి. అన్ని పనులు చేశారు మరి. ఎక్కడికి పారిపోలే. అన్ని పనులు చేశారు. అన్ని పనులు చేసుకుంటూ ఆ స్థితిని సాధించారు. అట్లా ఉండాలి. అన్ని పరిపూర్ణంగా చేశారు. ఏదన్నా పట్టుకున్నారంటే దాని ఏరియా మొత్తం డీటెయిల్డ్. ఏది వదిలిపెట్టకుండా. ప్రతి ఏరియా చాలా డీప్. అట్లా పోయేది. అది ఏ ఫీల్డ్ అయినా కావచ్చు. అలా నేర్చుకోవాలి. ఆయనను చూసి నేర్చుకోవాలి. గురువు అంటే ఎలా ఉంటారు? చెప్తాం. ఇవన్నీ చెప్పడం చెప్పా. కానీ లైవ్ ఎగ్జాంపుల్. ఓకే. అది తెలుసుకొని మనది మనం నేచురల్‌గా సహజంగా శుద్ధి చేసుకొని ఇప్పుడు ముందరికి పోండి.